అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఇప్పుడు మీ పాత్రలు ఇంచుమించు ఒక 2-3 జనరేషన్ మీద బాగా ఇంపాక్ట్ చూపించింది. మా జనరేషన్లో బాగా కనెక్ట్ అయిన పాత్ర ఏంటంటే అహన పెళ్ళంటలో పిసినారి పాత్ర, జంధ్యాల గారు డైరెక్షన్లో. అంటే ఆ సినిమా మాత్రం సినిమా ఉన్నంతకాలం ఉంటుందండి. అది తర్వాత అన్నిటికంటే ఏమిటంటేనండి, అప్పటికి ఇప్పటికి తేడా. అప్పుడు హాస్యం, ఇప్పుడు కామెడీ. ఏముంది తేడా? అప్పుడు హాస్యం ఏమిటంటే ఎవరైనా ఎన్నేళ్ళ వాళ్ళైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఆ ఇన్సిడెంట్లు. ఇప్పుడు వాళ్ళు అట్టా కాదుగా, కష్టం. కొన్ని వీళ్ళు చేసే కామెడీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకోలేము. అందుకే అది పైగా అది కూడా కాకుండా వాళ్ళే చెబుతూ ఉంటారు, ఇది కుటుంబ సమేత చూడదగ్గ సినిమా అని కదండి. అంటే ఇప్పుడు అంతా జబర్దస్త్ కామెడీ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎక్కువ నాడు పోతుందండి, అంతే. మనం ఏం చేయలేము. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు లేదండి. నా ప్రకారం అంతా సర్కస్. ఈ టీవీలో జబర్దస్త్ కామెడీ వస్తూ ఉంది కదా, అవి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అనిపించడానికి ఏముందండి, దాంట్లో ఏముంటుంది? ఏదో 4 డైలాగులు మాట్లాడటం తప్ప, ఏదో బట్టలు గిట్టలు వేసుకుని ఏదో చేయడం తప్ప. ఇప్పుడు అనసూయ గారు ఉంది, మంచి నటి, మంచి డాన్సరు, మంచి పర్సనాలిటీ, చక్కటి ఎక్స్ప్రెషన్ అన్నీ ఉన్నటువంటి ఆవిడ. మరి ఆవిడ చూడండి, మరి ఆ ప్రోగ్రాంలో ఆ డ్రెస్సు కొంచెం నాకెందుకు నచ్చదు. డ్రెస్సుగా చక్కగా మామూలుగా ఉంటే అలాంటి అందమైన ఆవిడ ఎట్లా వస్తే చూడరండి, చక్కగా చూస్తారు కదా. ఇప్పుడు రోజా గారు దాంట్లోనే అదే ప్రోగ్రాం వస్తే చూడట్లా. అది ఒక్కటే నాకు నచ్చదు. మిగిలినంతా ఏముందండి, వాళ్ళు చేసింది ఎట్లా ఉందంటే వాళ్ళకి ఏమన్నా స్టాండర్డా ఏమన్నా ఉందా? ఏదో లక్కీగా వచ్చింది, శుభ్రంగా జరుగుతుంది, వెళ్ళిపోతున్నా. అంటే ఒకట్లేండి, ఇప్పుడు డ్రెస్లు ఎవరి డ్రెస్లు వాళ్ళ ఇష్టం కదా అని చెప్పి, ఎవరి డ్రెస్ అనేది వాళ్ళ ఇష్టం కదా. మనము అలా అనకూడదండి, తప్పు. ఇప్పుడు మీరు టీవీ యాంకరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినిస్తారా మీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరన్నా? లేదండి, అవతల వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా అది మరి. మాట్లాడతానంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్త్రీ పురుషుడు అని 2 ఉన్నాయి ఇక్కడ. ఆవిడ మీద గౌరవం ఉంది కాబట్టి అటు లేకుండా చక్కగా చేస్తే బాగుంటుంది అన్నాను. అటు చేస్తే ఏముంటుందంటే ఆన్సర్ లేదు. అవును. ఒక మాట చెప్తాను సార్, నార్ల తాతారావు గారు అని పేరు విన్నారా మీరు? గొప్ప ఇంజనీర్. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎలక్ట్రికల్ బోర్డు చైర్మన్ కూడా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆయన పద్మభూషణ్ పురస్కారం కూడా చేశారు వారికి. అంతదాకా ఎందుకు, ఇప్పుడు బెజవాడ యువతల రింగ్ రోడ్డు ఉంది కదా, అక్కడ లేదు ఎలక్ట్రికల్. ఇది నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంది. ఎందుకు పెట్టారు మరి? అది ఆయనలో గొప్పతనం ఉండబట్టే కదా. ఏమండి, నేను అడిగాను అనుకోండి, ఎవరో మనం వెళ్ళి, సపోజ్ ఇప్పుడు లేరనుకోండి మహానుభావులు, వెళ్ళి ఏమండి మీకు ఈ సంస్కారం పద్మభూషణ్ ఇవన్నీ ఆడ జరిగినాయి అంటే, అదంటే కరెంట్ క్రియేట్ చేశాను అంటాడు కదా. కరెంట్ క్రియేషన్ వల్ల ఎంత ఉపకారం జరిగింది దేశానికి అనేది, ఎంత ఉపకారం అనేది మన అందరికీ తెలిసిందే. బాగానే ఉంది. ఆయన్ని మళ్ళీ వెళ్ళి ఏమంటే మీకు పిల్లలు లేరంట కదా అన్నాం అనుకోండి, ఎవడు చెప్పాడా వీడు మా అబ్బాయి అంటాడు. మరి ఇది ఇతను కూడా ఆయన క్రియేషనేగా, మరి ఈయన చూపించాడుగా. మరి కరెంటు కూడా ఆయన క్రియేషనేగా, మరి చూపిస్తున్నాను కాబట్టి దీని వల్ల నీకేమర్థమైంది? ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్, జీఓడి గాడ్. కొందరి దృష్టిలో అది అల్లా అవ్వచ్చు, కొందరి దృష్టిలో జీసస్ అవ్వచ్చు, కొందరి దృష్టిలో శంకరుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు. చక్కగా ప్రార్థించుకోండి, అంతేగాని ఇప్పుడు జరుగుతున్న న్యూసెన్స్ ఏంటి దేశంలో, నేను ఫలానా కాబట్టి నువ్వు కాదు, తప్పది. అది ఇన్నాళ్ళు ఉందా, ఇన్నేళ్ళు ఉందా అండి? కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో కేకలు వేసుకోవడం, తిట్టుకోవడం ఏమిటో ఇవన్నీ ఎందుకు ఇవి? అంటే ఈ మధ్య భర్తలకు కొంచెం క్రేజ్ వస్తే వెంటనే ఏంటంటే సోషల్ స్టాటస్ కోసం కూడా ఇంకో పెళ్లి చేసుకోవడము, అలాంటి వ్యవహారాలు. అదే నేను చెప్పేది. అందుకే పూర్వీకులు పెద్దవాళ్ళు మా చింతనలో ఏం చెప్పేవారు, ఆడపిల్లని తెచ్చుకునేటప్పుడు 10 మంది ఇంట్లోంచి తెచ్చుకోండి అనేవారు. ఏమిటి దాని అర్థం? కష్ట నష్టాలు తెలుస్తాయని. అంతేగాని మూడు పిల్ల ఉండి ఒక పిల్లండి మీ ఇద్దరం ఉద్యోగం, మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, వాళ్ళకి పాపం తెలియదు, వాళ్ళ తప్పు కాదు అది.
వాళ్ళకి జీవితం ఏం తెలుస్తుంది? కాబట్టి పెళ్ళైన తర్వాత యువర్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ యువర్ వైఫ్. అది గుర్తుంచుకోవాలి. నిన్ను పద్ధతిగా ఉండమంటలే, నీ ఏడుపు నువ్వేడు, అది నేడితే బయట. నేనేం పద్ధతిన అంటల్లా. నాతో కనీసం ఇప్పుడు 60-70 మంది ఆడవాళ్ళు ఇంతమంది యాక్ట్ చేసి ఉంటారు కదా. వై విజయ్ గారు, అన్నపూర్ణమ్మ గారు, శ్రీలక్ష్మి, వీళ్ళంతా. మరి చూడండి, ఎవరినైనా అనుమానండి, వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు. షూటింగ్లో కూర్చుని చక్కగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాం. దాన్ని ఇంకో రకంగా అనుకుంటే మనం ఏం చేయలేము. నువ్వు ఉండాల్సిన పద్ధతిలో నువ్వు ఉండు. అలా ఉంటాం కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు కూడా మనం నమ్ముతారు. సార్, ఇప్పుడు లైఫ్లో తృప్తి అనే దానికి అర్థమేంటి సార్? నీకే తెలుస్తుంది. అలా ఉండాలని ప్రయత్నం చేద్దాం అని నువ్వు అనుకున్నావు అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నీ తృప్తి. సార్, చాలా మంది పిల్లలకు అపురూపంగా పేరెంట్స్ పెంచి వాడి జీవితాన్ని తీర్చిదిద్దాలని చెప్పి డబ్బులు జీవితం ధారపోసి ఆ డబ్బుతో వాడు చదివిస్తాడు. ప్రయోజకుడు అవ్వగానే ముందు పేరెంట్స్ని వదులుతున్నాడు, ఇతను అమెరికాలో పోయి వాలిపోతూ ఉన్నాడు. అటువంటి పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటంటే? మనిషికి విజ్ఞానం పెరగాలి, కానీ జ్ఞానం పోగొట్టుకోకూడదు. అన్నీ కావాలి. ఇప్పుడు అమెరికాలో లేవండి ఇంగ్లీష్ మాట్లాడద్దంటావా, కానీ తెలుగును విస్మరించకూడదు. భగవంతుడు ప్రతి వస్తువుని, ప్రతి పదానికి ఒక అర్థం పెట్టాయండి. సార్, రోజు మీరు, నేను అంటే ఇంక్లూడింగ్ నేను, అందరూ చేసే తప్పేమిటండి? అద్దం ముందు నుంచుని అందంగా ఉన్నాం అనుకోవడం. బడతలోడు కూడా టిట్టా అనుకుంటుంటాడు. అవునా? అలా కాదు. నా మొహాన్ని మచ్చుంది, రే కోట శ్రీనివాసరావు నీ మొహాన్ని మచ్చుందయ్యా అని చెప్పే ఛాన్స్ జాఫర్కి ఇవ్వకుండా నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని జీవించడం కోసం ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్ ఓకే అనే దృక్పథంతో అద్దం ముందు నుంచున్నావు అనుకోండి, నీ జీవితం ఎలా ఉంటుంది? ఏమంటారు? అంతే. అలా అర్థం చేసుకోవాలి. ఒకటి చెప్తే కాదు, నీకు చెప్పేవాడిని నేనే ఆ తప్పు చేస్తుంటా, నువ్వు ఎక్కడ వింటావు?